కీర్తనలు 80. ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మంద వలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి ఎదుట నీ పరాక్రమము మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. యెహోవా, సైన్యములకు అధిపత్యగు దేవా, నీ ప్రజలు మనవి నాలకింపక నీవెన్నాడు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారంగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపత్యగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పింపుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానిని తగిన స్థలము స్థిరపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపింపెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవన నడుచువారందరూ దాని తెంచివేయినట్లు దాని చుట్టూ ఉన్న కంచెలను నీవేళ పాడు చేసితివి. అడవి పంది దాని పెగలించుచున్నది. పొలంలోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపత్యకు దేవా, ఆకాశంలో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడిచేయి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు పరుచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపత్యగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పింపుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము.